హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను అభిలాష రెడ్డి చీర్ల. సో ఈరోజు మనం పవర్ షేరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఎమ్మెల్యేస్, ఎంపీస్ అనే ఐడియా ఉంటుంది. కానీ ఎలా ఎలక్ట్ అవుతారు, సీఎం ఎలా అవుతారు, పీఎం ఎలా అవుతారు అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అది చాలా చాలా బేసిక్ థింగ్. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా మనం నేర్చుకోవాలి. సో లెట్ అస్ స్టడీ ఇన్ దిస్ వీడియో అబౌట్ దిస్ థింగ్. సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్లో పవర్. సో పవర్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ 3 ఆర్గాన్స్‌గా విడిపోయి ఒకరి చేతిలోనే పవర్ ఇవ్వకుండా 3 ఆర్గాన్స్‌కి పవర్ అనేది షేర్ చేసింది. అదే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ అంటే మనకు తెలిసిందే, లా మేకింగ్ బాడీ. సో లాస్ తయారు చేస్తుంది, లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. జ్యుడిషియరీ వచ్చేసి దే యూజువల్లీ ఏదైనా తప్పు చేస్తే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ పీపుల్ వెల్ఫేర్ గురించి దే యూజువల్లీ టేక్ కేర్ ఆఫ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్ వచ్చినా ఏడికెళ్తాం, కోర్టుకెళ్తాం అంటారు. సో కోర్ట్ ఈస్ నథింగ్ బట్ జ్యుడిషియరీ. నెక్స్ట్, సో లెజిస్లేచర్ అంటే ఏంటి, అసలు లెజిస్లేచర్ అంటే ఎవరు ఉంటారు దాంట్లో అని అంటే, సెంట్రల్ లెవెల్లో దెర్ విల్ బి యూనియన్ లెజిస్లేచర్, దట్ ఈస్ నథింగ్ బట్ పార్లమెంట్. సో స్టేట్ లెవెల్లో వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్. సో ఈ పార్లమెంట్లో వీ యూజువల్లీ హ్యావ్ 3 ఇంపార్టెంట్ బాడీస్. ఒకటి ఒకటి వచ్చేసేమో ప్రెసిడెంట్. ఎవరికైనా ప్రెసిడెంట్ పేరు ఐడియా ఉందా? జస్ట్ కామెంట్ డౌన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ. ఈజ్ ఇట్ అసెంబ్లీ? నో, ఇట్స్ ఎ లోక్సభ. ఇది వచ్చేసి రాజ్యసభ. ఓకే. అండ్ స్టేట్ లెజిస్లేచర్ జనరల్లీ ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉంటారు, మనం అసెంబ్లీస్ అని కూడా అంటుంటాం. సో ఈ 2 బాడీస్లో ఎంపీస్ ఉంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో మ్యామ్, లోక్సభ రాజ్యసభ అంటున్నారు, పార్లమెంట్లో దేర్ ఆర్ ప్రెసిడెంట్, లోక్సభ రాజ్యసభ అని చెప్పాం కదా, మరి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఇద్దరిని ఎంపీస్ అని కూడా అంటారు కదా, మరి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లోక్సభని లోవర్ హౌస్ అంటారు, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు. రెండిట్లో ఉండే మెంబర్స్ని ఎంపీసే అంటారు, కానీ వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్, వాళ్ళని ఎలెక్ట్ చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఎంపీస్ ఆఫ్ లోక్సభ అనేది డైరెక్ట్ పీపుల్ ఓటేసి ఎలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ రాజ్యసభలో అప్పర్ హౌస్కి వెళ్ళే ఎంపీస్ వచ్చేసి దేర్ ఆర్ 2 కైండ్స్. 12 మెంబర్స్నేమో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తూ ఉంటారు. ఎవరు దానికి అర్హత అంటే, ఎవరికైతే డిఫరెంట్ సర్వీసెస్ చేసి ఉంటారో, లైక్ స్పోర్ట్స్లో కానీ, లిటరేచర్లో కానీ, ఏదైనా సోషల్ సర్వీస్ కానీ, అలా ఇచ్చిన వాళ్ళని ప్రెసిడెంట్ వచ్చేసి 12 మెంబర్స్ని అప్పర్ హౌస్కి పంపిస్తారు. మిగతా వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్యేస్, స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఎన్నుకోబడ్డవారు. ఓకే, దీస్ ఎంపీస్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై పీపుల్ హూ బిలాంగ్స్ టు లోక్సభ. డైరెక్ట్లీ elected by people. Okay. Next, who can elect MP and MLA? ఎవరు ఓట్ చేయొచ్చు? మ్యామ్ ఎంపీ అంటున్నారు, ఎమ్మెల్యే అంటున్నారు, మేము ఎమ్మెల్యే ఓట్ చేయొచ్చు అని అంటే దేర్ ఈస్ సమ్ క్రైటీరియా. ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీకి ఓట్ చేయాలి అని అంటే మీరు పక్కా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ మీకు 18 years ప్లస్ ఉండాలి. ఓకే, 18+ years ఉండి మీరు ఓటర్గా రిజిస్టర్ అవుతే అప్పుడు యూ హ్యాడ్ ఏ ఛాన్స్ టు ఓట్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో హూ ఎలెక్ట్ ది సీఎం అండ్ పిఎం? అసలు సీఎం అండ్ పిఎం ఎవరు అవుతారు అని అంటే, ఎవరైతే మీరు ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ చేసుకున్నారో, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో దీంట్లో అబోవ్ 50% మెంబర్స్ ఎవరైతే ఒక పర్సన్కి ఓట్ చేస్తారో, మాకు ఇతను సీఎంగా కావాలనుకుంటున్నారు, 50% కంటే అబోవ్ సీట్స్ ఎవరికైతే సపోర్ట్ వస్తుందో వాళ్ళు మనకి సీఎం అవుతారు. సేమ్ అలాగే లోక్సభలో రిపీట్ అవుతుంది. సో లోక్సభలో ఎవరినైతే ఎంపీస్గా మనం ఎలెక్ట్ చేసామో, అక్కడ ఏ పర్సన్కి అయితే 50%+ సపోర్ట్ వస్తుందో వాళ్ళు పిఎం అవుతారు. సో పిఎం ఆఫ్ ఇండియా ఎవరు? జస్ట్ కామెంట్ డౌన్. అండ్ సీఎం ఆఫ్ యువర్ స్టేట్, జస్ట్ కామెంట్ డౌన్. సో డివిజన్ ఆఫ్ పవర్స్. సో మరి లెజిస్లేచర్ స్టేట్లో, సెంట్రల్లో ఎందుకు కావాల్సి వచ్చింది అని అంటే, దేర్ ఆర్ వేరియస్ పవర్స్. యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, కన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. సో యూనియన్ లిస్ట్లో మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, డిఫెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఫైనాన్స్, ఎకానమీ, ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే
పార్లమెంట్ దీనిపై లాస్ చేస్తుంది. స్టేట్ లిస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కానీ, ఫారెస్ట్ కానీ, మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, క్రిమినల్ లా కానీ, ట్రేడ్ యూనియన్స్ ఇవన్నిటిని స్టేట్ వచ్చేసి లాస్ చేయగలుగుతుంది. కన్కరెంట్ లిస్ట్ అంటే వేర్ ద స్టేట్ అండ్ సెంట్రల్ రెండింటికి పవర్స్ ఉంటాయి. కానీ ఇన్ కేస్ స్టేట్కి యూనియన్కి ఒకవేళ స్టేట్ లా యూనియన్ లా డిఫరెంట్గా ఉన్నాయి, రెండు ఒకదానికొకటి వాట్ వీ కెన్ సే సంబంధం లేకుండా ఉన్నప్పుడు, యూనియన్కి అది వద్దనుకున్నప్పుడు దెన్ దేర్ పవర్ సర్పాసెస్ ఓవర్ ది స్టేట్. సో ఎడ్యుకేషన్ కానీ, ఫారెస్ట్ కానీ, మ్యారేజ్ అండ్ డైవర్స్ కానీ, క్రిమినల్ లాస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ పై both state and union has power, but when there is a fight in between them, then Indian government works. Who is our president? Comment down. And this is what you have learned in this video. What is the name of your MLA and who is your MP? And did you like the video? Just comment down and like and subscribe for more videos. Thank you. Bye bye.